చూసుకున్నట్లయితే 7th క్లాస్లో 15th లెసన్ వచ్చేసి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం 1600 సంవత్సరంలో తూర్పు ఇండియా కంపెనీ పలకు రాణి ఎలిజబెత్ రాణి 1 నుండి గుత్తాధికారాన్ని పొందింది. వర్తకాన్ని తూర్పు ఇండియా కంపెనీ అనేది ప్రారంభిస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి వాస్కో డి గామా మనకి 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు ఇతను. తర్వాత వచ్చేసి బెంగా పాలకుడిగా రాబర్ట్ క్లైవ్కి మొఘల్ చక్రవర్తి షా ఆలం హక్కు కల్పిస్తున్న దృశ్యం ఇది. రాబర్ట్ క్లైవ్ వల్ల మనకి ద్వంద్వ ప్రభుత్వం అనేది వచ్చింది, ఇక్కడ గుర్తుంచుకోవాలి. యాక్చువల్గా ఎలా అనంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మనకు 1600లో మనకి తీసుకొని తర్వాత మెల్లగా భారతీయుల రాజులను అణిచివేసి వారు గుత్తాధిపత్యాన్ని పొందిన అన్నట్టు. ఇలా చేయడానికి వాళ్ళు 20 సంవత్సరాలు అనే అధికారం అనేది వాళ్ళు తీసుకున్నారు. అని అంటే వర్తకుల దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు లాగడం కానీ అలా చేయడం ద్వారా వాళ్ళకు ఉండే నమ్మక ద్రోహాన్ని చేయడం ద్వారా వీళ్ళని చేసిండ్రు. తర్వాత 1857లో తిరుగుబాటు అనేది జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే మీరట్లో జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది అని అంటే 1757లో మార్చి 18వ తారీఖున బరాక్పూర్ రెజిమెంట్ అయిన మంగల్ పాండే అనే అతను ఆవు పూసిన తూటాలని ఉపయోగించమని తన పై అధికారి చెప్తే నేను ఉపయోగించానని చెప్తే మీరు ఉపయోగించాల్సిందే అని అంటే దానికి అతను అసహనం చెంది వాళ్ళ మీద దాడి చేసి ఆ బ్రిటిష్ అధికారిని చంపుతాడు. దాన్ని చంపడం వల్ల 1858 మే 10వ తారీఖున అతన్ని ఉరిదీస్తారు అన్నట్టు. ఈ ఉరిదీయడం ద్వారా మనకి సిపాయిల తిరుగుబాటు అనేది మొదలవుతుంది. అప్పుడు సిపాయిల తిరుగుబాటు తర్వాత మనకి అక్కడక్కడ ఉద్యమాలు అనేటివి ప్రతి దగ్గర జరుగుతాయి. ఇలా ఉద్యమాలు జరగడం ద్వారా మనకి 1858లో చట్టాల తయారీ అనేది చేసిండ్రు అన్నట్టు. 1858లో రాణి అనేది బ్రిటిష్ రాణి నేరుగా ప్రత్యక్ష ఆధీనంలోకి వెళ్ళి చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు, యాక్ట్స్ అనేటివి వస్తాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ. ఇక్కడ రాష్ట్ర శాసనసభ ఎలా నడుస్తుంది, చట్టాలు ఎలా నడుస్తున్నాయి అనేది ఇది తెలంగాణ అసెంబ్లీ. మనం చూసుకున్నట్లయితే మనకు శాసనసభ ఉంటుంది, శాసన మండలి ఉంటుంది. అని అంటే లోక్సభ, రాజ్యసభ అన్నట్టు. ఇక్కడ మనకి కేంద్రంలో లోక్సభ ఉంటే రాష్ట్రంలో శాసనసభ, ఇక్కడ రాజ్యసభ ఉంటే శాసన మండలి అన్నట్టు. ఇక్కడ పేరు శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. ఇక్కడ ఇది ఇలా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఎన్నికలు వీళ్ళని ఎలా ఎన్నుకుంటారని అంటే ఎమ్మెల్యేలను మనకి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. అని అంటే ఓట్లు వేసి ఎన్నుకుంటారు. ఎమ్మెల్యే ఎన్నికలు అనేవి సాధారణంగా 5 సంవత్సరాలకు ఒకసారి అవుతాయి. ఏ రాజకీయ పక్షానికి చెందని వారిని స్వతంత్ర అభ్యర్థులు అంటారు. వీళ్ళు 25 సంవత్సరాల వయసు దాటి ఉండాలి. వీళ్ళు ఇంటింటికి తిరుగుతూ ప్రచారాలు చేస్తారు అన్నట్టు. ఏ ఎక్కువ పార్టీ అనేది ఎక్కువ స్థానాలు గెలుచుకుందో ఆ సహంకరణ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు చేయమని గవర్నర్ అనే అతను పిలుపునిస్తాడు. తర్వాత పిలుపునిచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి తనతో పాటు 5-6 మంత్రులతో కలిసి మంత్రిమండలిని ఏర్పాటు చేస్తాడు. రాష్ట్ర శాసనసభ అనేది లోక్సభ లాగానే ఉంటుంది. ప్రతిసారి 6 నెలలకోసారి జరుగుతుంది. ఈ రాష్ట్ర శాసనసభలో అందరూ ఉంటారు, అలాగే ప్రతిపక్ష నాయకులు కూడా ఉంటారు. ఈ రాష్ట్ర శాసనసభలో సమస్యల గురించి చర్చించడం జరుగుతుంది. ఇలా చర్చించడం జరగడం మరియు ఏదైనా బిల్లులు ప్రవేశపెట్టడం, లోక్సభలో ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా శాసనసభ జరగడానికి ఒక కోరం అనేది ఏర్పాటు అనేది ఉంటుంది. కోరం అని అంటే 1/10 అంటే ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో
1/10 మంది హాజరు కావాల్సి ఉంటుంది. మనకు తెలంగాణలో రిజర్వ్ చేసిన నియోజకవర్గాల సంఖ్య వచ్చేసి 119. మేనిఫెస్టో అని అంటే పార్టీలు ప్రజలకు ఏం చేస్తాయి అనే దాన్ని మేనిఫెస్టో అంటారు. క్యాబినెట్ అని అంటే సమావేశాన్ని ఏర్పాటు చేసేదాన్ని క్యాబినెట్ అని అంటారు. స్పీకర్ అని అంటే ప్రతి సభకి స్పీకర్ అనే అతన్ని ఎన్నుకుంటారు. ఇది మనకి స్పీకర్ పదవి అనేది మామూలుగా ప్రోటెన్ స్పీకర్ ఉంటాడు. మామూలు స్పీకర్. ప్రోటెన్ స్పీకర్ అని అంటే స్పీకర్ ఎన్నుకునే వరకు ఉండే అతన్ని ప్రోటెన్ స్పీకర్ అని అంటారు. స్పీకర్ ఎన్నిక అనేది మామూలుగానే సీనియర్ నాయకుడిని ఎన్నుకుంటారు. తర్వాత జిల్లాలో చట్టాల అమలు. ప్రాజెక్టులు, కాలువల నిర్మాణం, చౌక ధరలు, ఇండ్ల ధరలు, రైలు రవాణా, రూపాయి నోట్ల ముద్రణ, ప్రజల నుంచి అవసరం, ఇలా అన్నింటినీ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ అనేవాళ్ళు చూసుకుంటారు. తర్వాత మండల ఆఫీస్ మరియు రెవెన్యూ అధికారి కూడా ఇలా జిల్లా చట్టంలో మనకి తెలుసుకుంటారు. మండల రెవెన్యూ అధికారి అనే అతను ఎవరికి ఎంత భూమి ఉన్నది, ఇక్కడ గ్రామ రెవెన్యూ అధికారి గ్రామంలో ఎవరికి ఎంత భూమి ఉన్నది అనేటివి అన్నీ తెలుసుకుంటారు. తర్వాత కుల వివక్ష సమానత్వానికి పోరాటం. కుల వివక్షత సమానత్వానికి పోరాటం అని అంటే ఆర్టికల్ 16 ప్రకారం అందరూ సమాజం ముందు సమానం అన్నట్టు, 14 అందరూ సమానత్వం అన్నట్టు. ఇది మనకి భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడైన మొట్టమొదట రాజేంద్ర ప్రసాద్ 1991 నుంచి 1956లో మొట్టమొదటి భారతదేశ న్యాయశాఖ మంత్రి అయిన వాళ్ళని మనకి రాజ్యాంగం రచించబడింది. రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. తర్వాత ఈ రాజ్యాంగాన్ని మనం ముసాయిదాను 1949 నవంబర్ 26న ఆమోదించారు. ఆమోదిస్తే 1950 జనవరి 26న మనకి బిల్లు రూపంలో వచ్చింది. తర్వాత వచ్చేసి బిఎన్ రావు అని అంటే బాతుల వెంకట్రావు. ఈయన యూరోపియన్ల మీద అంటరానితనం మీద చేశాడు. ఇతను అంబేద్కర్ యువజన సంఘం అనే స్థానాన్ని స్థాపించాడు. హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్గా మారింది. తర్వాత మనకి జీవనాధారం, పట్టణ కార్మికులు పోరాటాలు. అంటే జీవనాధారం అని అంటే మనకి పెరుగుతున్న ఖర్చుల ఆధారంగా పల్లెల్లో ఉండే ప్రజలు ఏం చేస్తారనంటే వ్యవసాయాన్ని వదిలి వేరే పట్టణాలకు వెళ్ళి అక్కడ కూలి పనులు చేసుకుంటూ తమ ఇంటికి డబ్బులు పంపిస్తూ ఇటుక బట్టీల్లో నిర్మాణ రంగంలో పనిచేస్తూ, ఫ్యాక్టరీలలో పనిచేస్తూ, వ్యవసాయంలో పత్తి ఏరుతూ ఇలా చాలామంది అసంఘటిత పని రంగంలో అనే వాళ్ళు ఉంటారు. అని అంటే ఇది శాశ్వతమైన పని కాదు, ఇది మామూలు పని అనేది ఉంటుంది. వీరందరికీ నిరుద్యోగిత అనేది ఉంటుంది. సేవ అంటే స్వయం ఉపాధి మహిళా సంఘం 1971లో అహ్మదాబాద్లో మహిళా వలస కార్మికులు, చేనేత కార్మికులను సేకరించి ఇది కార్మిక సంఘంగా రూపొందింది అహ్మదాబాద్లో. తర్వాత ఇక్కడ వచ్చేసి బీరప్ప, కాట్రాజు, పోచమ్మ, మైసమ్మ, పోతరాజు వీళ్ళందరూ ఊరి దేవతలు. సమ్మక్క సారక్క అనేది జయశంకర్ జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరుగుతుంది. ఇది గిరిజనులు జరుపుకునే పెద్ద జాతర, తెలంగాణలో పెద్ద జాతర ఇది. తర్వాత వచ్చేసి అజ్మీర్ దర్గా, జహంగీర్ ధర్మ. ఇందులోనే సమ్మక్క సారలక్కలు యుద్ధం చేసినప్పుడు ఒక గుట్ట మీదకి వెళ్ళేసి మాయమైపోతారు అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇవన్నీ రాణుల కుతుబ్షాహీల సమాధుల దృశ్యాలు. ఇవన్నీ వచ్చేసి మనకి 7th క్లాస్లో ఉండే లెసన్స్.